Surprise, surprise, motherfucker! The king is back! హలో మేడం ఇప్పుడు ఫోన్ నిన్న మీరు ఫోన్ చేసి అభ్యర్థించి చెప్పించారు కదా, నేను పర్సనల్ అరేంజ్మెంట్ అని ఏముంది, నేను కేసు పెడతాను, మీరు రండి. ఇంకొకరి దగ్గర ఫోన్ చేసి కాల్ ఫిట్ చేసి ఆయన దగ్గర మీకు అభ్యర్థించి చెప్పిస్తూ ఉంటారు. మీరు అంత ధైర్యం ఉంది మీకు, మీరు మాట్లాడే ధైర్యం లేదు మీకు. తీసుకొని మీరు చేస్తారన్నది మీది అబ్యూజ్ కాదా? మీది హరాస్మెంట్. నేను అభ్యర్థించి చేస్తున్నా నీకు. మీ కేసు నేను పర్సనల్ గా తీసుకుంటాను, తీసుకొని మీరు ఎలా చేయరు? ఒక నిమిషము, మీరు పర్సనల్ గా నేను కేసు చెప్తే నేను చేయలేదు కదా మీకు, అలాగని మీరు ఫోన్ చేసి నాకు అబ్యూజింగ్ చేపించేది కదా. ఆయన ఏమైనా అడ్డా నా కొడుకున్నా దగ్గర ఏమైనా ఫోన్ చేసి అబ్యూజింగ్ చేపిస్తే కదా, ఇప్పుడు నేను మీకు అబ్యూజింగ్ చేస్తే బాగుంటుందా? కాదు, ఆయన ఏమైనా అడ్డా నా కొడుకు తిన్న నా కొడుకు వారి దగ్గర ఎవరినో మాట్లాడిపించేమో లాయర్ తెలియదు ఆయనకి. ఆయన అడ్వకేట్ అలా మాట్లాడతాడు ఆయన. అడ్వకేట్ ఐడి డీటెయిల్స్ మీకు పంపించమంటారా? ఆయన మూతి ఒకసారి పంపి ఎలా ఉండి చూస్తాను. ఆయన ఒక అడ్వకేట్, ఆయన మూతినే ఆయన మూతి మాత్రం ఉందా అయింది. ఆయన గురించి మీరు మాట్లాడకండి, అది తను మాట్లాడదు. నేనేది ఇది మాట్లాడండి ఇలాగే చెప్పండి నేను చెప్పలేదు కదా. నువ్వు ఆయన ఫోన్ చేసి ఎలా చెప్పిస్తావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్యూజింగ్ ఎలా చెప్పిస్తావు నువ్వు? నాకు భయం ఇచ్చాను. మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నాకు ఆల్రెడీ లోన్ తీసుకున్న తర్వాత నాకు ఆల్రెడీ ఇప్పుడు ఆఫర్ వచ్చింది. రంజాన్ ఆఫర్ ఇచ్చారు, నాకు రంజాన్ ఆఫర్ ఇచ్చారు. అది కట్టి నెక్స్ట్ మంత్ కట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. అందుకని నేను కింద మీద పడైనా సరే నేను అది కడతానండి, నెక్స్ట్ మంత్ ఈఎంఐ నేను నెక్స్ట్ మంత్ కడతానని చెప్పాను. మళ్ళీ కాల్ చేసి మీరు ఇట్లా అంటే నేను చేసేయాలి. ఇప్పుడేమో నీ దగ్గర మాట్లాడే ఏమో యూజ్ లేదు, నీకేమైతే ఇదే కదా. వాళ్ళు ఏముందో లొకేషన్ మార్క్ చేసుకుని వస్తుంటారు. ఓకే అండి, పోతారు. ఓకే, మీకు అన్ని సిగ్గు శరం గురించి మీరు మాట్లాడుతుంది అర్థమైందా? ఏంటి ఏంటి చెప్పండి, మాటలు మీరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి అర్థమైందా? నాకేమి నీ పాకెట్ నుంచి నాకు తీసి డబ్బులు ఇవ్వలేదు మీరు. ఇప్పుడు లోన్ తీసుకున్నారు కదమ్మా, తీసుకుంటే ఎలా తీసుకున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా? అది నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందమ్మా? నీకే ఒక ఆడబిడ్డకి అంత రెస్పెక్ట్ ఇస్తానని ఫస్ట్ నేర్చుకోవాలి. ఆడబిడ్డకి ఎవరితో అలా నేర్పిస్తుంటారు. బిడ్డను పట్టుకొని ఎవరు అమ్మ నాన్న ఎలా ఉంటారో అలా ఉంటుంది. రండి, అది ఏముంది పెంచాలి. మా ఇంట్లో ఎలా పెంచుతారో బేగంపేట అదే లొకేషన్ లో నేను ఉంటాను. బేగంపేటతో మీరు రండి. ఏమే బేగంపేట నేను వచ్చాకేమన్నా నేనే మీ ఇదామా? నేను ఉండేది అక్కడ బేగంపేట. బంధువులా? నేను ఉండేది బేగంపేటలోనే. బేగంపేట మీ బంధువులా? బేగంపేటలో ఉంటాను నేను. రాను చెప్పేదానికి ఇంటికి వచ్చి లోన్ ఇస్తాను. అక్కడికే రండి. లోన్ ఇచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చి లోన్ ఇచ్చి ఏమైనా ఇచ్చేస్తారా? లేదు కదా. ఎలాగ ఆన్లైన్ చేసుకున్నారు, లొకేషన్ వచ్చి తీసుకుంటారు అంటున్నారు కదా. అదేదో నేను లొకేషన్ లో ఉండే కదా. లొకేషన్ పంపమ్మా, లొకేషన్ పంప. లైవ్ లొకేషన్ పంపించండి. మీరు చెప్పే లొకేషన్ ఎందుకు నమ్మాలి? మళ్ళీ మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి? నేను ఆడ వచ్చామంటే నువ్వు చేస్తానని చెప్పేసి రెస్పెక్ట్ఫుల్ గా నేను మాట్లాడుతుంటే మీరు మీ సిగ్గుందా శరం ఉందని అంటున్నారా? మీ నీరా ఏదో చెప్పిందా? ఇట్లా మాట్లాడే మిమ్మల్ని లోన్ రికవరీ చేయమని చెప్పిందా? ఎలా మీకు లోన్ తీసుకొని ఇలా లోన్ కట్టకూడదు, సిగ్గుదరం లేకుండా మీరు కట్టకూడదు అని మీకు చెప్పుకుంటారా మీ ఇంటి వాళ్ళు? లేకుండా నేను ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు. లిఫ్ట్ చేసేది చెప్తుండేది సాయి ప్రభా గారు. ఇది గుర్తు. ఇప్పుడు మీరు నాకు చెప్తుంటారు కదా సిగ్గుదరం లేకుండా మీకు మీ కంపెనీ వాళ్ళు చెప్పుకుంటారంటే, మీ ఇంటి వాళ్ళు మీకు అలా చెప్పుకుంటారా లోన్ తీసుకొని ఇలా కట్టకూడదు అని? ఎవరి దగ్గర కాబట్టి అమ్మా నీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఏ ఫోన్ వచ్చినా ఎవరు చేసినా నేను అదే చేస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి నీకు ఎటువంటి రైట్ లేదు. నీకు ఎటువంటి నా దగ్గరకు వచ్చి మాట్లాడి నా లొకేషన్కి వచ్చి మాట్లాడమని నెంబర్ ఇవ్వడానికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇంకా నీకు ఫీడ్ మేనేజర్ అది ఇది అని మాట్లాడుతున్నావు. నీకు ఎవరు రైట్ ఇచ్చారు అనే రైట్? సాయి ప్రభావం మేడం గారు
ఇప్పుడు మీ అమ్మ నాన్న నంబర్ ఏంటి మేడం, వాళ్ళకి అడుగుతాను. ఇలాగ మీరు లోన్ తీసుకొని ఇలా కట్టకూడదని మీరు చెప్పిస్తుంటారా? ఇలా వాళ్ళ తీసుకున్నారు ఏమమ్మా ఇచ్చేటప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఇదిగో మీ అమ్మాయి ఇట్లా డబ్బులు అడుగుతుంది ఇవ్వాలా వద్దని చేసుకొని నాకు ఇచ్చారు. లోన్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా మీకు మెన్షన్ చేస్తుంటారు ఫాదర్ మదర్ నంబర్ మెన్షన్ చేయాలని, మీరు అది చేయలేదు. వాళ్ళకి తెలియకూడదని మీరు చేస్తుంటారు కదా. అబ్బాబ్బాబ్బా మీరు నా దగ్గర కాంటాక్ట్ యాక్సెస్ తీసుకుని నాకు లోన్ ఇచ్చింటారు. మీరు అంత కోసం ఏం కాదు, యాక్సెస్ తీసుకున్న తర్వాతనే మీరు నాకు లోన్ ఇచ్చారు. అర్థమైంది మేడం? ఒక నిమిషం వినండి. ఇది నేను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాను. మీరు ఎంత తీసుకుంటారో నేను అంత పర్సనల్ గా తీసుకుంటాను. ప్రకాష్ నగర్ లోనే అక్కడికి వచ్చి మీరు లోన్ మొత్తం తీసుకుంటాను. తీసుకుంటా నేను అంత పర్సనల్ గా తీసుకుంటాను. మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ కొడతా ఉంటుంది కదా, కాంటాక్ట్ డీటెయిల్ అన్ని తీసుకుని నీకే అలా కాల్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. ఇప్పుడు మీకే కాల్ చేసి నేను రైట్ మీకు ఎవరిచ్చారు? చెప్పండి. మీరు లోన్ తీసుకొని కట్టకుండా ఉండేదాన్ని ఎవరు రైట్ ఇచ్చారు మీకు? అడుగుతున్నా నేను కట్టను, నేను టైం అడుగుతున్నా. మీ దగ్గర టైం ప్రతి నెల టైం తీసుకునే కదా డబ్బులు పెడతా ఉండేది. అలాగని చెప్పేసి నీ కాల్స్ ఇగ్నోర్ చేయలేదు, నీ మెసేజెస్ ఇగ్నోర్ చేయలేదు, నేనేం ఇగ్నోర్ చేయలేదు. నాకు ఒక్క మాట రైట్ నీకు ఇవ్వలేదు, ఆర్బీఐ అస్సలు ఇవ్వలేదు. నేను కావాలంటే డైరెక్ట్ ఆర్బీఐకి వెళ్ళి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారు? మీ పక్కింటికైనా కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ ఎదురింటికైనా కంప్లైంట్ ఇవ్వండి. ఆర్బీఐకే ఇస్తాను, డైరెక్ట్ మాట్లాడుకోండి. పక్కన స్టేషన్ కన్నా కంప్లైంట్ ఇవ్వండి. ఇలా చెప్పండి నేను లోన్ తీసుకొని ప్రతి నెల కడతా లేదు, అందుకే ఏముంది నాకు ఇలా అడుగుతా ఉంటారు చెప్పండి. నేను కంప్లైంట్ ఇస్తాను, అది చెప్పే ఇస్తాను. అది చెప్పండి నేను ప్రతి నెల కట్టే అవుతా లేదు నాకు ఈ డబ్బులు. ఒక పని చేయండి, మీకు ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఆర్బీఐ కంప్లైంట్ ఇస్తారు కదా, ఆర్బీఐ దగ్గర పోయి డబ్బులు తీసుకొనేసండి. మీరు డబ్బులు లేదు, మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి అని తీసుకుంటాను. తీసుకోండి. పాపం మీ దగ్గర డబ్బులు లేదు, తీసుకొని తినేసి 2 years లోను. ఇప్పుడు ఈఎంఐ లేదు మీకు. అమ్మా ఇంకో నేను ఎవరో నా లాయర్ కాల్ చేసి అభ్యర్థించి చెప్పిస్తేనేమని చెప్పండి. అది కూడా అభ్యర్థించి చెప్పిస్తే వాళ్ళకి అండి. నాకు భయం వేసింది, నాకేం భయం లేదు. అదే అమ్మా నేను అదే చెప్పండి. కొంచెం డబ్బులు తీసుకొని కొంచెం